అనారంటూ వాడత్త కూతురులా వాటేసుకుని రబ్బర్ స్టాంప్ కుదిరట్టు ఆపకుండా పెట్టేశాడే ముద్దులు. ముద్దులకి కడిపేవి రాదు గాని ఇంకేం చేశాడు చెప్పు. నేను అనార్ని కాదురా మగడా అని ఎంత మొత్తుకున్నా నేనింత సీరియస్ గా చెప్తుంటే ఇదేంటి సొల్లు కరుస్తుంది. లవ్ టాపిక్ కదా కొంచెం లాలాజలం లీక్ అయిందిలే. నువ్వు చెప్పు. బ్యాక్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలలేదు. ఫైనల్ గా తోసేశాను. అయినా నా కలల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని నన్ను చూసి కూడా పారిపోయేవేంటనా? ఈ సలీం మీద కోపం వచ్చిందా? అలా బ్లూ ఫిల్మ్ చూసినట్టు చూస్తారంటే ఎవడ పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. లాగండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నా. ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా? బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో పిల్లవాళ్ళు గుళ్ళు చేస్తున్నాడు. గట్టిగా లాగిచావండి. ఏంటి లాగేది? నాడా లాగలాగి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పుకోండి. చూసారంటే పట్టుకులాగండి. అస్తమించే సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం మరణించిన నాడి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే, దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది. నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీ కోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. లుక్ చిల్డ్రన్, ఇదంతా మొఘల్ చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర? ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిన్నిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. ఇక నన్ను గుర్తించవేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. లేదు కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. 1 black coffee please. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేను ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎవడే వాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా యూస్ కౌంటర్? నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతే ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలంటే పడేయడానిక?
అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. నీ అంత తెలుస్తా. అంత మాట అంటావా? నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నేర్పుకున్నా పెంచుతుంది. నిన్ను ఎవరైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయిపోయిందా? బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసమా? యూనో దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నేను చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్. నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నా లైఫ్లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. I too love 3 things the most in life. Number 1, రోజు కనీసం 8 గంటలు మెలకుగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? Number 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో షెడ్యూల్స్ పెట్టుకోవాలా? And number 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంత లేస్తోడా బుడ్డి కళ్ళతో పెట్టుకున్నావు, కనబడట్లేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్వేస్. ముద్రష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ, ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టుకున్నాడా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద. ఎందుకు? ఎందుకా? నీ చెత్త రిక్షా లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తావేంటి? సూర్యుణ్ణి. సూర్యుణ్ణే? ఓహో, ఏంటి బాబు సూర్యుణ్ణి చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రానాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు, అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా.
అబ్బా అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోనో, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ వక్రాని. ఎవరు? కృష్ణనా? యా. ఒక్క బ్యాట్ ఏంటి, చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడే లూప్ లైన్. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను ఎంబీఏ చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ గాని. నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 30 ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి ఇస్తా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది. శిష్య, బామ్మా, నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ? కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. పోతుందా? స్లిప్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, బామ్మా కృష్ణుడు అర్జునుడితో. మేడం, నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో, బామే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్, అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, 2 కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. ఏం లేదు, ఫిక్స్ అంతే. బామ్మా, బాయ్. టాటా. ఓకే, ఉంటానండి. దిగో దిగో. రాములమ్మవో రామవో. అబ్బా, గుద్దిన గుద్దుడుకు కూడా అమ్మ అంతా గుడ్డల పాలైపోయింది కదమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక రౌడీ వెధవ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడండి. నన్ను చంపేస్తాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. మా అన్న ఉన్న ఏరియాలో కిడ్నాపా? సింగమలి అన్న. సింగమలై 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 సింగమలి అన్న ఎవడో రౌడీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టేనా? అవునన్నా. నువ్వు పోయి వాడిని ఇరగదీయన్నా. సింగమలై ఏరియాలో సింగిల్ ప్రాణికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎక్కడ వాడు? ఎక్కడో ఉంటాడన్నా. ఇవాళ నా చేతిలో అయిపోతాడు. అడుగు, వాడే వాడే అన్నా. చూడన్నా గుడ్లగుబుల ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా. ఇప్పుడు నాకు సింగమల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా, ఈ వాడని ఎంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసేయి. అన్నా, వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసేయి. చూస్తావేంటన్నా, వేసేయి. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడి సిటీకే సింహాద్రి. రే అన్నా, ఇంకా దీంతో పని లేదురా, వెళ్ళి సానపట్టు. అలాగే అన్న.
రోడ్డు చూడకుండా గాడిదలు కాస్తున్నావు అడ్డగాడిదా దొన్నపోతా రోడ్డు మీద ఏదైనా సిగరెట్ తగ్గుతుందేమో అని సొంగలు కాచుకుంటూ తిరుగుతారా పని చేద్దావా చంపేస్తానే జాతుకుంటే అమ్మ బాబు ఎంత పెద్ద చోట పడిందో లారీ గుద్దినట్టు గుద్దా కదరా లారీ గుద్దినట్టు గుద్దా కదరా నువ్వు రే తీరా డబ్బులు లేవా డబ్బులు లేకుండా చేయమంటున్నా నీకు ఏమెందుకు నీకు అసలు ఏం చేస్తుంటావు నువ్వు సంగతి చెప్తాను. అన్నా మిమ్మల్ని గెలవడానికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనల్ని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటా. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్ళ అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు ఎదురిగితే చంపేస్తారేమని భయం, అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో ఒక రూలు పడి సావండి. డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ నాకేంటి అవలేదు. ఎలా చూస్తే అలా కనపడుతురా బాబు. ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాటి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు బోల్డన్ని కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, రెండు కళ్ళు ఉండును, రెండు చెవులు ఉండును, రెండు కాళ్ళు ఉండును, రెండు రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పినావు, అంతేనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గానీ నాన్రాడే. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి భూమిలో నుంచి పెళ్ళుబికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చు. బ్రహ్మాండంగా తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫా బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? ఆడెందుకలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి ఏదో నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. అయ్యి బాబాయ్ ఏటైపోలేదు నాకు. కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇటు పడిపోలేదేంటి? నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటిదే? నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. అమ్మో ఇటుకేం తక్కువ లేదు. లోపలికి ఎలా వాటర్ తీసుకుని వదిలేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు బిల్డప్? సార్ కరెక్ట్ గా రాసుకో. తెచ్చావా? తెచ్చాను సార్. సార్ పాతకేసే చేజ్ చేసి మరి పట్టుకొచ్చాను సార్. గుండు గుండు గుండేసుకొని భక్తుల బస్సులో చేరి జేబులు కొడుతున్నాడు సార్. ప్యాకెట్ తీసుకోమంటే పిక్ బ్యాగ్ తీసుకొస్తావు. బుద్ధుందా నీకు? సారీ సార్, దొరకలేదు. ఏం దొరకలేదు?
పళ్ళు పీకేస్తా. సార్ మీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది మీలో ఉంది. నివాస్ ఏంటి సార్ మీకు కావాలంటే, నన్ను మీరు కొట్టాలంటే, ఇంకో కేసు పెట్టాలంటే నా దగ్గర ఉంది సార్, ఇస్తా. ఇచ్చేయి. మాడియో గుండు దొంగ సార్, ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర, సాయంకాలం స్టేషన్ దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతూ ఉండు. ఇదేంటి సార్, ఈ గుండు నాయన లోపలేసి ఉతకాల్సింది పోయి ఈ ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అమ్మా. ఇప్పుడు వాడు దొంగతనం చేసిన వెంటనే పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టామనుకో మారిపోతాడా? ఫైన్ అయ్యగానే ఫీల్ అయిపోయి ప్రొఫెషన్ మార్చేస్తాడా? ఫైన్ కట్టే డబ్బు కూడా నీ జేబులోంచి కొట్టే ఇస్తాడయ్యా. పోలీస్ ఎక్స్పీరియన్స్ ఈనాటిదా మరి. ఎక్స్ట్రా వద్దు, బయలుదేరు.